మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్క గాంధీ దవాఖానకు పోయింది. మరి పానం బాగలేక డాక్టర్ తార చూపించుకుందామని పోయిందా, లేకుంటే అక్కోళ్ళ చుట్టాలో తెలిసినోళ్ళో ఎవరైనా దవాఖానలో షరీకైనరని ఎరకయి పలకరిద్దామని పాలు పండ్లు డబరొట్టె పుడలు తీసుకొని పోయి పరామర్శకు పోయిందా? ఏమో ఎందుకు పోయింది, ఏం కథ అన్ని అరుచుకుందాం పారి. జైనూరు బాధితులను కలిసేందుకు పోయింది. నెల రోజుల సంధి గాంధీ దవాఖానలో ఉన్న బాధిత మహిళను డాక్టర్లు డిశ్చార్జ్ చేస్తామన్నారట. ఆ ముచ్చటరికైన సీతక్క వెంటనే కొత్త బట్టలు కొనుక్కొని మరీ గాంధీకి వచ్చింది, బాధితురాలికి ఇచ్చింది. ఇప్పుడు ఎట్లున్నది, పానం మంచుకున్నదా, ఇంకేమన్నా అవస్థలు ఉన్నాయా, నువ్వు రందిపడకు, నీకు మేమండగున్నామని కూడా ధైర్యం చెప్పింది. అక్కట్లా ధైర్యం చెప్పే వరకల్లా ఆమె మనసు కూడా ఇంకా జరంత నిమ్మలమైంది. ఆపదల ఉన్నోళ్లకు అండగా నిలబడాలన్నా, అడవి బిడ్డల గోసలు ఇనబెట్టాలన్నా, ఆడబిడ్డల తరపున నిలబడి పోరాటం చేయాలన్నా ఒక సీతక్కతోనే అవుతుంది. బాధితురాలు బాధ అర్థం చేసుకుర్రు కాబట్టి సీతక్క గారు ఆమె అట్లా అయ్యేందుకు కారణమైన వాళ్లకు గట్టి శిక్ష పడేటట్టు పోరాటం చెయ్యండి. మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి ఆమెకు ఎంత బిరాన అయితే అంత బిరాన న్యాయం చేసి ఆ పాడు చేసిన వాళ్ళను శిక్షిస్తే మీకు మీ మలి సర్కారుకు మంచి పేరు వస్తుంది. మార్పు మార్పు అని ఎన్నికల ముంగడ కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, కానీ ఏం మార్పు రాలేదా అంటుర్రు. ఈ ఒక్క పని చేస్తేనన్నా మార్పు వచ్చిందనే అనుకుంటారు కావచ్చు. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.